భాగవతం 5వ అధ్యాయం. శ్రీల సూత గోస్వామి. సూత గోస్వామికి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. సూతుడు, సూత మహర్షి, సూత పౌరాణికుడని. మనకి ఇంతకుముందు విన్నప్పుడు భాగవతం ఒక ఆర్డర్లో వచ్చింది. ఫస్ట్ కృష్ణుడు బ్రహ్మ యొక్క మనస్సులో చెప్పాడు. బ్రహ్మ తన కొడుకైన నారదుడికి చతుశ్లోకి రూపంలో చెప్పాడు, అంటే 4 శ్లోకాల రూపంలో. నారదుడు దాని తర్వాత వ్యాసుడికి చెప్తే వ్యాసుడు దాన్ని బుక్గా మార్చాడు, గ్రంథస్థం చేయడం. తర్వాత సుఖదేవుడు దాన్ని నేర్చుకొని పరీక్షిత్ మహారాజు ఒక 7 డేస్లో చనిపోతున్నాడు అంటే పరీక్షిత్ మహారాజు చెప్తాడు. ఇలా చెప్పేటప్పుడు అక్కడికి నారదుడు, వ్యాసుడు, అలానే సూత గోస్వామి కూడా వస్తారన్నమాట. ఈ సూత గోస్వామి తర్వాత నైమిషారణ్యానికి వెళ్ళి సౌనికుడు కింద ఉండే ఋషులందరికీ చెప్తాడనమాట భాగవతం. అయితే ఫస్ట్ ఈ నైమిషారణ్యం గురించి తెలుసుకుందాం. విశ్వం అంటే ఈ యూనివర్స్ని ఒక చక్రం కింద నిక్షిప్తం, అంటే ఒక ఎంబెడ్ చేస్తే, ఒక చక్రం కింద మారిస్తే దాన్ని పిడి అంటే హ్యాండిల్ ఏమో నైమిషారణ్యం దగ్గర వస్తుందన్నమాట. సో అంత ప్రామినెంట్ ప్లేస్ కాబట్టి అక్కడ యజ్ఞం చేస్తే చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయి, లైక్ రాక్షసుల బలం తగ్గడం ఇవన్నీ. సో అక్కడ సౌనికుడి కింద ఋషులందరూ యజ్ఞం చేస్తారు. కానీ కలియుగంలో మనం యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది లేదని చెప్పలేం. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కలాగా మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఒకసారి ధ్యానం అని, ద్వాపర యుగంలో యజ్ఞం అని, కానీ కలియుగం వచ్చేసరికి భగవత్ నామస్మరణ చేయాలి. ఇలా అనుకుంటున్నప్పుడే అక్కడికి సూత మహర్షి అంటే సూత గోస్వామి వచ్చి రాగానే అతనికి స్వామి మీరు ఇలా చెప్పండి అని వీళ్ళందరూ అడుగుతారన్నమాట, సౌనిక ఋషులు. సో సౌనికుడి గురించి తెలుసుకునే ముందు, సూత గోస్వామి గురించి తెలుసుకునే ముందు వ్యాస ప్రతినిధి అంటే వ్యాసుడు చాలా పురాణాలు రాశాడు. వ్యాసుడు రాసినవి చెప్పేవాడికి కూడా కొన్ని క్వాలిటీస్, అర్హతలు ఉండాలన్నమాట. అందులో ఉండకూడనివి ఫస్ట్ ఏంటంటే మాంసభక్షణం, నాన్ వెజ్ తినకూడదు, మత్తు పదార్థ స్వీకారం, ఏవైనా ఆల్కహాల్ ఇలా మత్తుగా అలవాటు ఉండకూడదు, అక్రమ స్త్రీ సంబంధం, సో ఇల్లీగల్ ఇలిసిట్ అఫైర్స్ అన్నమాట. అలానే జూదం, బెట్టింగ్ ఇలాంటివి కూడా. సో ఈ 4 ఉండకూడదు. ఇవి ఉండకుండానే వేదాల్లో, శాస్త్రాల్లో ప్రామినెంట్ నాలెడ్జ్ ఉండాలి. అలా ఈ 2 ఉన్నాయి కాబట్టి సూత గోస్వామిని వాళ్ళు అడిగి తెలుసుకున్నారు. సో వినేవాడు కూడా ఒక అర్హత ఉండాలి. ఎవరు చెప్తే వాళ్ళు వింటున్నాము అంటే అది కరెక్ట్ కాదు. మరి సూత గోస్వామి ఎలా వచ్చాడంటే, కురుక్షేత్రం అయ్యేటప్పుడు బలరాముడికి కౌరవుల వైపు కానీ పాండవుల వైపు కానీ ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి వాళ్ళు యుద్ధం చేసుకోవడం చూడలేక తీర్థయాత్ర చేస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతూ ప్రభాస తీర్థంలో ఫస్ట్ స్నానం చేసి తర్వాత ఇంకొక ప్లేస్ విజిట్ చేస్తాడు. సరస్వతి తీరం దగ్గర, సరస్వతి నది తీరం, బిందు సరోవరం, త్రీతకూపం, సుదర్శనం, విశాలం, బ్రహ్మతీర్థం, చక్రతీర్థం, గంగ, యమున నదులు ఇవన్నీ కవర్ చేసి లాస్ట్కి నైమిషారణ్యంకి వెళ్తారు. నైమిషారణ్యానికి వెళ్ళాక అక్కడ ఉండే ఋషులు కానీ, అక్కడ ఋషులు శిష్యులు కానీ అందరూ బలరాముడికి అభివందనం చేయడం కానీ, లేదా లేచి నిలబడి గౌరవం చెప్పడం కానీ చేస్తారు. కానీ రోమహర్షణుడేమో వ్యాసుడి యొక్క శిష్యుడు అనమాట. అతను లేవడు, కనీసం చూసి పలకరించడు, చేతులు కూడా జోడించడు అనమాట. అలా జోడించకపోయేసరికి ఇంత భాగవతం, ఇంత వేదాలు నేర్చుకొని ఒకరికి గౌరవం ఇవ్వందే అసలు ఎందుకు, ఇది అసలు వ్యర్థం, నన్ను అసలు పట్టించుకోడా అని చెప్పి కోపంతో కుశగ్రాసం అంటే ఒక గడ్డి పరకతోనే అతను చంపేస్తాడనమాట. రోమహర్షణుని చంపేశాక వెంటనే పక్కన శిష్యులు వీళ్ళందరూ వచ్చి, స్వామి మేము అతన్ని ఆసీనం ఇచ్చామంటే అతను మాకు ఈరోజు గురువు లెక్క అన్నట్టుగా మేము అతనికి ఆసీనం ఇచ్చాం. అతను ఈ యజ్ఞం జరుగుతున్నంతసేపు ఎక్కడ డిస్టర్బ్ అవ్వకూడదని దేహ క్లేశాలంటే బాడీ సెన్సేషన్స్ అన్నీ తీసేసాం, అలానే ఎక్కువ కాలం బతుకుతామని చెప్పి మేము వరం కూడా ఇచ్చాం. మీరేమో ఇలా అతను చంపేశారు. మీరు యోగీశ్వరుడు, మీకు ఏం పాపం కానీ ఏమీ అంటుకోదు, కానీ మీరు కానీ
ఇతను మళ్ళీ బతికిస్తే మిమ్మల్ని చూసి అందరూ ఎగ్జాంపుల్గా తీసుకుంటారని వాళ్ళందరూ చెప్తారు. బలరాముడు ఒప్పుకుంటాడనమాట. ఓకే, చేద్దాం, కానీ ఏం చేద్దాం అంటే అప్పుడు వాళ్ళు మళ్ళీ సజెషన్ ఇస్తారనమాట. మీ శక్తి అంటే బలరాముడి శక్తి కానీ, అతను కుశగ్రాస అంటే అతను గడ్డి పరక్తోనే చంపేసేంత శక్తివంతుడు. సో మీ కుశగ్రాసం యొక్క శక్తి, అలానే మేమిచ్చిన వాగ్దానం అంటే అతనికి దీర్ఘ ఆయువు ఇవన్నీ, అలానే అతనికి ఆసీనం ఇవన్నీ, అట్ ద సేమ్ టైం మీరు అతన్ని చంపడం, ఇవన్నీ నిలబడేటట్టుగానే మీరు ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించండి అంటారనమాట. అప్పుడు బలరాముడు, మనిషి తన పుత్రుడి రూపంలో మళ్ళీ పుట్టొచ్చు, సో మీరు రోమహర్షణుడు కొడుకైన సూతుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి, అతనికి నేను ఇవన్నీ ఇస్తానంటే లైక్ దీర్ఘ ఆయువు అంటే లాంగ్ లైఫ్ కానీ, ఇంద్రియ బలాలు, శక్తి ఇవన్నీ నేను ఇస్తానని చెప్పి అతన్ని గోస్వామిగా మారుస్తారనమాట. అతనే మనకి ఇప్పుడు ఉండే సూత గోస్వామి. సూత గోస్వామి బ్రాహ్మణ జాతికి చెందినవాడు కాదు, విలోమ జాతి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అతను అక్కడికే వచ్చే వ్యాసదేవుడు కానీ లేదా సుఖదేవుడు కానీ వీళ్ళందరి ద్వారా కృష్ణుడి కథలు తెలుసుకుంటూనే అతను ఒక మహిమాన్వితమైన మనిషిగా మారాడనమాట. మనం పుట్టే జాతి బట్టి ఎప్పుడూ అది నిర్ధారణ అవ్వదు. దీంతో సమాప్తం.